హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ సన్నీ ఐషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి గురువారం 21 నవంబర్ రోజున మనం ఏం చేస్తే మంచిది. నవంబర్ 21వ తేదీన గురువారం నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల వరకు గురువు పుష్మి యోగం ఉంది. ఈ సమయంలో గ్రహాల శుద్ధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురు పుష్మి రోజున కొన్ని వస్తువుల్ని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి అందువటి శక్తి ఉన్న ఈ గురు పుష్మి నక్షత్రానికి ఉంటుంది. ఈ గురు పుష్మి నక్షత్రం సమయంలో బంగారం, వెండి, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపైన కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. ముఖ్యంగా గురు పుష్మి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువునైనా కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ గురు పుష్మి రోజున దేవుని ఫోటోల్ని కొనుక్కుంటే సర్వ దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపైనే ఉంటుందని, వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వర్తిస్తాయని, మీ ఇంట్లో ఏ సమస్య అయినా ఉన్నా సరే ఈ పుష్మి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ పుష్మి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈ గురు పుష్మి యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనం లాభం సిద్ధిస్తుంది. అలాగే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు ధనలక్ష్మికి ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో అదృష్టం బలపరుస్తుంది. 5 రూపాయల పసుపు మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ పుష్మి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గురు పుష్మి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు చిహ్నంతో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పుష్మి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో ఈ గుర్తుని గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికి అన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అదృష్టం వెంటాడుతూ వస్తుంది. ముఖ్యంగా ఈరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడుగునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ పుష్మి నక్షత్రం సమయంలో కనకదార సూత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ గురు పుష్మి రోజున తులసి మొక్కనికి 3 ప్రదక్షిణలు చేసి ముక్కోటి దేవతలకు పూజ చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ గురు పుష్మి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండం చేస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంతో మంచిదో, అలాగే ఈ గురు పుష్మి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే పరశక్తిమైతే యాలకులకు ఉంది. కాబట్టి ఈ గురు పుష్మి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులు పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఈ గురు పుష్మి సమయంలో సర్వ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీకు అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్మి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి. ఆ పేపర్ ఫుల్గా పరిహారం ఏమిటంటే, ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద రాసి మీకున్న సమస్యలను, అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. గురు పుష్మి రోజున ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి.
ఇలాంటి పరిహారాలు చేసి మీకున్న దరిద్రాలు అష్టదరిద్రాలు అన్నీ పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారం మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో లక్ష్మీదేవి అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.